లాస్ట్ లో మనం ట్రాన్సిస్టర్ యాజ్ ఎ 4 పోల్ కాన్సెప్ట్ ని ఎట్ ద సేమ్ టైం హైబ్రిడ్ పారామీటర్స్, జెడ్ పారామీటర్స్, వై పారామీటర్స్ గురించి లాస్ట్ లో ఆల్రెడీ డిస్కస్ చేసుకున్నాం. సో ఇప్పుడు హైబ్రిడ్ పారామీటర్స్ ని యూస్ చేసి పార్షియల్ డిఫరెన్షియేషన్ చేసి మనం v1 కి i2 కి కూడా ఈక్వేషన్స్ అనేవి ఫైండ్ అవుట్ చేసాం. సో ఈ v1 కి i2 కి ఈక్వేషన్స్ ఇన్ టర్మ్స్ ఆఫ్ హైబ్రిడ్ పారామీటర్స్ లో ఫైండ్ అవుట్ చేసుకున్నాం. ఏ రకంగా v1 h11 i1 plus h12 v2 plus i2 is equal to h21 i1 plus h22 v2. సో ఈ రకంగా మనం హైబ్రిడ్ పారామీటర్స్ ని డిస్కస్ చేయడం జరిగింది. సో ఈ టూ ఈక్వేషన్స్ కూడా మనకి చాలా మోస్ట్ ఇంపార్టెంట్ ఈక్వేషన్స్. ఈ ఈక్వేషన్స్ ని యూస్ చేసుకునే మనం హైబ్రిడ్ పారామీటర్స్ యొక్క వాల్యూస్ చెప్తాం. హైబ్రిడ్ పారామీటర్స్ అంటే h11 h12 h21 h22. ఓకే, సో ఇవి మనం జాగ్రత్తగా చెప్పుకున్న లాస్ట్ ఏమని i1 v2 అనేవి ఇండిపెండెంట్ వేరియబుల్స్ అని, ఎట్ ద సేమ్ టైం v1 i2 అనే మనకి డిపెండెంట్ వేరియబుల్స్ అని లాస్ట్ లో ఆల్రెడీ చెప్పుకున్నాం. సో దాన్ని యూస్ చేసుకొని మనం h11 h21 h12 h22 ని ఫైండ్ అవుట్ చేయాలి. సో దానికోసం మనం చేయవలసిన అసంప్షన్స్ కొన్ని ఉన్నాయేమో. అవి ఏంటి అని అంటే మనకి ఇక్కడ ఫస్ట్ అసంప్షన్. సో ఫస్ట్ అసంప్షన్ వచ్చేసి మనకి v2 వాల్యూస్ ని 0 చేసుకోవడం. v2 వాల్యూస్ 0 ఎప్పుడు అవుతాయి అంటే ఖచ్చితంగా అది షార్ట్ సర్క్యూట్ అయినప్పుడే. v2 అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్. v2 అంటే మనకి అవుట్పుట్ వోల్టేజ్. ఈ అవుట్పుట్ వోల్టేజ్ ఎప్పుడు 0 అవుతుంది అని అంటే అవుట్పుట్ లో సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు. అంటే అవుట్పుట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకి v2 వాల్యూస్ 0 అవుతాయి. అవుట్పుట్ సర్క్యూట్ షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు మనకి v2 వాల్యూస్ 0 అవుతాయి. మనం పిఎన్పి ట్రాన్సిస్టర్ ని కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో కనుక తీసుకున్నాం. సో ఇది మనకి బేస్. ఓకే, సో ఇది మనకి ఎమిటర్. ఓకే, ఇది మనకి ఎమిటర్. ఈ పార్ట్ వచ్చేసి మనకి కలెక్టర్. సో ఇది మనకి పిఎన్పి ట్రాన్సిస్టర్ వెదరిటీ. సో ఇలా మనం బేస్ నుంచి ఎమిటర్ కి ఏ ట్రాన్సిస్టర్ అనేది తీసుకుందాం. సో మనం కామన్ బేస్ కాన్ఫిగరేషన్ కాబట్టి ఇది మనకి ఇన్పుట్ సప్లై. ఇది ఓపెన్ చేస్తున్నట్టు ఇలా ఇవి మనకి ఓపెన్ టెర్మినల్స్. ఓపెన్ చేస్తున్నట్టు అంటే ఇక్కడ v1 అన్న వోల్టేజ్ ఎగ్జిస్ట్ అవుతుంది. ఓకే, సో షార్ట్ సర్క్యూట్ అంటే దాని అర్థం ఏంటంటే ఇక్కడ ఒక వైర్ తీసుకొని షార్ట్ చేసేస్తాం అన్నమాట. ఇక్కడ ఒక వైర్ తీసుకొని ఈ టూ ఎండ్స్ ని కలిపేస్తాం. సో ఈ వైర్ వల్ల మనకి v2 వాల్యూ 0 అవుతుంది అవుట్పుట్ లో. ఓకే, సో అవుట్పుట్ లో v2 వాల్యూస్ 0 అవ్వాలంటే ఈ టూ టెర్మినల్స్ ని వైర్ తీసుకొని షార్ట్ చేయాలి. ఆ రకంగా మనం v2 వాల్యూని 0 చేసే సిచ్యువేషన్ వస్తుంది. సో ఎప్పుడైతే అవుట్పుట్ వాల్యూ షార్ట్ సర్క్యూట్ చేసి 0 చేస్తామో ఆ కండిషన్ లో ఈక్వేషన్స్ ఇలా చేంజ్ అయిపోతాయి. అవి ఎలా చేంజ్ అవుతాయి అనేది చూద్దాం. ఓకే, ఫస్ట్ ఈక్వేషన్ సెకండ్ ఈక్వేషన్ ఎప్పుడు చేంజ్ అవుతాయి? ఫస్ట్ v2 0 అయినప్పుడు. ఎప్పుడు 0 అవుతుంది? మనం అవుట్పుట్ వోల్టేజ్ ని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు. అంటే అది ఎలా చేయాలి? మనం వైర్ అక్రాస్ వైర్ కనెక్ట్ చేసేస్తే v2 వాల్యూస్ ఏమైపోతాయి? మనకి 0s అయిపోతాయి. ఓకే, వోల్టేజ్ అనేది ఎగ్జిస్ట్ అవ్వదు ఇంకా అవుట్పుట్ లో. ఓకేనా, సో ఈ రకంగా మనం డిజైన్ చేసుకున్నాం. సో ఇప్పుడు ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి అనేది అబ్జర్వ్ చేసుకోవాలి. సో ఈ ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయో చూడండి. సో ఈక్వేషన్స్ ఎలా చేంజ్ అవుతాయి? v1 h11 i1. సో ఇక్కడ ఈ టర్మ్ వాల్యూ 0 అయిపోతుంది సిన్స్ v2 0 కాబట్టి. ఒక్క టర్మ్ మిగులుతుంది. దీని నుంచి h11 ఫైండ్ అవుట్ చేయొచ్చు కదా. h11 v1/i1 అవుతుంది. సో h11 ఏమవుతుంది మనకి? v1/i1. ఓకే, సో ఇది మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ అని చెప్పొచ్చు. దీన్ని ఇన్పుట్ ఇంపెడెన్స్ అని చెప్తాం. ఇన్పుట్ ఇంపెడెన్స్. సో ఈ h11 నే మనం ఇన్పుట్ ఇంపెడెన్స్ అని చెప్పొచ్చు. ఓకే, సో దీన్నే మనం hi అని కూడా రాసుకోవచ్చు. hi h11 v1/i1. దీన్ని ఎలా చెప్పొచ్చు అంటే ఇన్పుట్ ఇంపెడెన్స్ when output voltage is output voltage is
means V2 is equal to 0. V2 is equal to 0. సో దీన్ని ఇన్పుట్ ఇంపెడెన్స్ అని చెప్తారు. ఇన్పుట్ ఇంపెడెన్స్ కాకపోతే దాన్ని ఎప్పుడు జరుగుతున్నది when అవుట్పుట్ వోల్టేజ్ V2 is షార్ట్ సర్క్యూట్ అయినప్పుడు, V2 0 అయినప్పుడు. ఓకే, నెక్స్ట్ ఈక్వేషన్ చూడండి. I2 is equal to, సో I2 is equal to ఏ రకంగా రాసుకోవచ్చు? I2 is equal to H21I1 H21I1 కింద రాసుకోవచ్చు. ఇక్కడ V2 వాల్యూస్ అలాగా మనం 0 కింద కన్సిడరేషన్ లో తీసుకోవచ్చు. ఓకే, సో దీని నుంచి H21 is equal to I2/I1 అని చెప్పొచ్చు. ఓకే, సో ఇది మనకి కరెంట్ గెయిన్ అని చెప్తాం. కరెంట్ గెయిన్ ఎప్పుడు when output voltage is short circuited. Output voltage is short circuited. That means V2 is equal to 0. So current gain అని చెప్తాం. ఓకే, ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అని చెప్తాం. సో ఇలా చెప్పినా పర్వాలేదు, ఏదైనా మనకి అది కరెంట్ గెయిన్. ఓకే, సో ఈ రకంగా మనం ఒక్కొక్క స్పెసిఫికేషన్స్ తో డిజైన్ చేసుకోవచ్చు. హెచ్ పారామీటర్స్ ని వాల్యూస్ ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఫస్ట్ H11 వాల్యూ ఫైండ్ అవుట్ చేసేమని V1/I1 అని. నెక్స్ట్ H21 వాల్యూస్ ని ఫైండ్ అవుట్ చేసేమని I2/I1. ఓకే, సో ఈ రకంగా రిమైనింగ్ టర్మ్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. సో ఈ H21 I2/I1 is equal to కరెంట్ గెయిన్ అని చెప్పుకుంటున్నాం కదా, దీన్ని ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అని చెప్తారు. దీన్ని ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అని చెప్తారు. సో ఇది రాసేటప్పుడు లెటర్ నోటేషన్ కూడా HF అని రాసుకోవచ్చు. సో సఫిక్స్ లో మనం HF కింద రాసుకోవచ్చు. సో ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, రివర్స్ కరెంట్ గెయిన్ అని రెండు గెయిన్స్ ఉంటాయి. అసలు యాక్చువల్లీ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అని ఎందుకు డిస్కస్ చేసామంటే, ఫార్వర్డ్ అంటే మనకి అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్, అదే రివర్స్ కరెంట్ అంటే ఇన్పుట్ కరెంట్ బై అవుట్పుట్ కరెంట్. రేషియోస్ నే, బట్ కాకపోతే ఫార్వర్డ్ అని ఎందుకు రాసుకుంటాం అంటే అవుట్పుట్ టు ఇన్పుట్, అదే రివర్స్ అని ఎప్పుడు రాసుకోవాలి? ఇన్పుట్ టు అవుట్పుట్ వచ్చినప్పుడు. ఓకేనా, సో ఆ రకంగా మనం హెచ్ పారామీటర్స్ ని డిజైన్ చేసుకోవడం జరిగింది. కాకపోతే ఏ కండిషన్ మీద ఇదంతా మనం డిజైన్ చేసాం? V2 is equal to 0. That means output voltage is short circuited అనే సిచువేషన్ లో మనం ఇదంతా డిజైన్ చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇప్పుడు ఏం చేయాలంటే మనం ఈసారి ఈ I1 పారామీటర్స్ ని కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సో ఈ I1 పారామీటర్స్ ఎప్పుడు కన్సిడరేషన్ లో తీసుకోవాలంటే మనకి ఇన్పుట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు, ఇన్పుట్ ఈ I1 పారామీటర్స్ కన్సిడరేషన్ లో తీసుకోవాల్సి వచ్చినప్పుడు మనం ఇన్పుట్ సర్క్యూట్ ని ఓపెన్ సర్క్యూట్ అని తీసుకోవాలి. అంటే దాని అర్థం ఏంటంటే, సో ఒకసారి డ్రా చేసుకుందాం చూడండి. సో ఇప్పుడు వరకు మనం 2 పారామీటర్స్ ని ఫైండ్ అవుట్ చేసాం. అవేంటి ఒకసారి ఇక్కడ క్లియర్ గా రాసుకుందాం. ఏంటవి? HI is equal to అది మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ అవుతుంది. సో HI is equal to VI/II విషయం రాసుకున్నాం. దట్ విల్ బి ఈక్వల్ టు H11. ఈ విషయం తెలుసుకున్నాం. దీన్ని ఎలా ఉంచండి. నెక్స్ట్ ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ HF is equal to H21. దట్ విల్ బి ఈక్వల్ టు I2/I1. ఈ విషయం కూడా తెలుసుకున్నాం. దీన్ని ఎలా ఉంచండి. ఇప్పుడు ఏం చేయాలంటే మనకి I1 is equal to 0 చేసుకోవాలి. I1 is equal to 0 చేయాలి. వీటిని ఎలా ఉంచండి. సో I1 is equal to 0 ఎప్పుడు అవుతుంది అని అంటే మనకి ఇన్పుట్ సర్క్యూట్ గురించి మాట్లాడుతున్నాం. ఇన్పుట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు, అవుట్పుట్ వోల్టేజ్ అవుట్పుట్ సర్క్యూట్ ని షార్ట్ సర్క్యూట్ చేసినప్పుడు మనకి V2 0, ఇన్పుట్ సర్క్యూట్ ని ఓపెన్ సర్క్యూట్ చేసినప్పుడు మనకి ఎవరు 0? I1 0. అంటే మళ్ళీ ఒకసారి సర్క్యూట్ డ్రా చేద్దాం చూడండి. సో కామన్ బేస్ కాన్ఫిగరేషన్. సో ఓకే, సో మళ్ళీ ఇది మనకి బేస్, ఇది వచ్చేసి మనకి ఎమిటర్, ఇది వచ్చేసి మనకి కలెక్టర్. ఓకే, ఇందాక ఏం చేసాం? ఒక వైర్ తీసి దీన్ని షార్ట్ సర్క్యూట్ చేస్తాం, అందువల్ల V2 is equal to 0 అని. ఓకే, ఇప్పుడు ఏం చేయాలంటే మనం దీన్ని ఇలాగే ఉంచున్నాము. అంటే V2 వాల్యూస్ ఇలాగే ఉంటాయి. ఓకే, సో V2 వాల్యూస్ ఇలాగే ఉంటాయి. ఇప్పుడు ఇక్కడ V1 అప్లై చేయాలి. V1 జస్ట్ వోల్టేజ్ అప్లై చేస్తున్నాం. ఎట్ ద సేమ్ టైం ఓపెన్ సర్క్యూట్ లో ఉంటున్నాం. అంటే ఎటువంటి వైర్ కనెక్షన్ కూడా లేదు ఇక్కడ, ఎటువంటి వైర్ కనెక్షన్స్ కూడా ఉండవు. సో ఎటువంటి వైర్ కనెక్షన్స్ లేకపోతే ఇక్కడ మనకి ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ ఈ రకంగా, మనం తీసుకున్న కరెంట్ వాల్యూస్ ఈ రకంగా ఉంటే ఇక్కడ ఫ్లో అయ్యే ఇన్పుట్ లో ఫ్లో అయ్యే కరెంట్ వాల్యూస్ ఏమవుతాయి మనకి? 0. ఓకే, ఎప్పుడు నువ్వు ఇక్కడ వైర్ కనెక్షన్ ప్లేస్
అందుకే వైర్ రాసి క్రాస్ మార్క్ కొట్టాను. ఓకే, మీరు ఎప్పుడైతే ఇన్పుట్ లో కరెంట్ ఫ్లో అవడానికి వైర్ ప్లేస్ చేయకుండా ఓపెన్ సర్క్యూట్ చేస్తారో, ఎప్పుడైతే మీరు ఓపెన్ సర్క్యూట్ చేస్తారంటే ఈ వైర్ ని డిస్టర్బ్ చేస్తారో, అంటే ఈ వైర్ ప్లేస్ చేయలేదు ఇలా ఓపెన్ గా వదిలేసారో మనకి ఇన్పుట్ లో కరెంట్ వాల్యూస్ ఏమైపోతాయి మనకి 0 అవుతుంది. ఓకే, వైర్ ప్లేస్ చేస్తే వోల్టేజ్ 0. ఓకే, మళ్ళీ ఒకసారి క్లియర్ గా చెప్తున్నాను చూడండి. టెర్మినల్స్ మధ్య వైర్ ప్లేస్ చేస్తే అవుట్పుట్ వోల్టేజ్ 0. అదే వైర్ ప్లేస్ చేయకపోతే ఏమవుతుంది మనకి కరెంట్ వాల్యూస్ 0. ఓకే, సో ఇన్పుట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ ఎప్పుడు అవుతుంది మనం ఖచ్చితంగా ఇక్కడ మనం వైర్ ప్లేస్ చేయలేనప్పుడు. ఓకే, ఇన్పుట్ కరెంట్ వాల్యూస్ జీరోస్ ఎప్పుడు అవుతాయంటే మనకి ఖచ్చితంగా మనం అక్కడ వైర్ ప్లేస్ చేయకుండా ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు. ఓపెన్ గా రెండు టెర్మినల్స్ ని ఓపెన్ గా వదిలేస్తాం. సో ఇవి రెండు టెర్మినల్స్ అన్న వీటికి మధ్యలో నేను వైర్ ఏం ప్లేస్ చేయట్లేదు, తీసేస్తుంది. సో ఈ రెండు ఓపెన్ అయిపోయి మనకి ఇక్కడ కరెంట్ ఫ్లో అనేది జరగదు. అంటే దాని అర్థం ఏంటప్పుడు మనకి కరెంట్ వాల్యూస్ 0. ఖచ్చితంగా సర్క్యూట్ ఏమవ్వాలి మనకి ఓపెన్ సర్క్యూట్ అవ్వాలి. అదే వైర్ ప్లేస్ చేస్తే ఏమవుతుంది మనకి షార్ట్ సర్క్యూట్ అవుతుంది. V2 0. ఓకే, వైర్ ప్లేస్ చేస్తే షార్ట్ సర్క్యూట్, V2 0. ప్లేస్ చేయకపోతే ఓపెన్ సర్క్యూట్, I1 0. ఓకే, ఆ రకంగా మనం మిగతా క్యాలిక్యులేషన్ చేద్దాం. సో ఆ రకంగా V1 ఈ టర్మ్ వాల్యూ ఎలాగా 0 కాబట్టి H12 V2. ఓకే, సో దీన్ని H12 V1/V2 అని రాయొచ్చు. సో అక్కడికి ఇక్కడికి చిన్న వేరియేషన్ అబ్జర్వ్ చేయండి. అది అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్. మనకి ఇన్పుట్ వోల్టేజ్ బై అవుట్పుట్ వోల్టేజ్ అంటే ఫార్వర్డ్ వోల్టేజ్ గెయిన్ లేకపోతే రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఆబ్వియస్ గా ఇది మనకి రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఎందుకని జనరల్ గెయిన్ అంటే మనం ఏ రకంగా తీసుకుంటాం అవుట్పుట్ టు ఇన్పుట్. మరి ఇది ఎలా ఉంది రివర్స్ లో ఉంది అవునా, అందుకని దీన్ని ఎలా రాసుకోవచ్చు రివర్స్ వోల్టేజ్ గెయిన్. సో దీన్ని ఎలా రాయొచ్చు HR అని చెప్తారమ్మా. దీన్ని H స్మాల్ r, దట్ మీన్స్ రివర్స్ వోల్టేజ్ గెయిన్. సో ఇది మనకి ఏమవుతుంది రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఎప్పుడు when input current is open circuit, that means I1 0. I1. సో ఈ సిచువేషన్ అంతా ఎప్పుడు జరుగుతుంది ఖచ్చితంగా మనకి ఇన్పుట్ సర్క్యూట్ ఓపెన్ సర్క్యూట్ అయినప్పుడు జరుగుతుంది. మళ్ళీ ఒకసారి రిపీట్ చేస్తాను చూడండి అమ్మా. ఇది ఫార్వర్డ్ కరెంట్ గెయిన్ అని చెప్పాలి. ఎందుకు అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కాబట్టి, అవుట్పుట్ బై ఇన్పుట్ కాబట్టి. సో ఇది మనకి రివర్స్ కాబట్టి ఎలా తీసుకుంటున్నాం ఇన్పుట్ బై ఏ రకంగా తీసుకుంటున్నాం అవుట్పుట్. సో అది మనకి ఫార్వర్డ్ కాబట్టి ఏమవుతుంది అవుట్పుట్ బై ఇన్పుట్ అయింది. రివర్స్ అయితే ఏమవుతుంది మనకి ఇన్పుట్ బై అవుట్పుట్. కానీ అక్కడ కరెంట్స్ తీసుకున్నాం కాబట్టి కరెంట్ గెయిన్, ఇక్కడ వోల్టేజెస్ కన్సిడరేషన్ లో తీసుకున్నాం కాబట్టి వోల్టేజ్ గెయిన్. ఓకే, ఓపెన్ సర్క్యూట్ లో కరెంట్ వాల్యూస్ 0. షార్ట్ సర్క్యూట్ వైర్ ప్లేస్ చేస్తే వోల్టేజ్ వాల్యూస్ 0. సో ఇప్పుడు మనం HR ని కూడా ఫైండ్ అవుట్ చేస్తాం. HR నెక్స్ట్ ఇంకా ఎవరిని ఫైండ్ అవుట్ చేయాలి H. నెక్స్ట్ ఫైండ్ అవుట్ చేయాల్సిన వాటిని చూడండి. I2 సో I2 ఏమవుతుంది మనకి H22 V2. ఓకే, సో సిన్స్ I1 0 కాబట్టి అది ఏమైందమ్మా మనకి H22 V2. సో దీని నుంచి H22 ఎలా రాసుకోవచ్చు I2/V2. సో దీన్ని మనం H0 అని రాసుకోవచ్చు. అంటే అవుట్పుట్ అడ్మిటెన్స్ అని రాసుకోవచ్చు. అవుట్పుట్ అడ్మిటెన్స్ అని రాసుకోవచ్చు. అడ్మిటెన్స్ అంటే కరెంట్ టు వోల్టేజ్ రేషియో, ఇంపెడెన్స్ అంటే వోల్టేజ్ టు కరెంట్ రేషియో. అదే అడ్మిటెన్స్ అంటే కరెంట్ టు వోల్టేజ్ రేషియో అడ్మిటెన్స్. ఓకే, అవుట్పుట్ అడ్మిటెన్స్ when input current is open circuit. ఖచ్చితంగా ఈ పదాలు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాసుకోవాలి. ఓపెన్ సర్క్యూట్ సిన్స్ I1 0. ఓకే, సో ఈ రకంగా మనం H పారామీటర్స్ ని ఫైండ్ అవుట్ చేసుకోవచ్చు. ఏ రకంగా
H11 ఏ రకంగా రాసుకున్నాం ఇన్పుట్ ఇంపెడెన్స్. H21 ఎలా రాసుకున్నాం ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. నెక్స్ట్ ఈ రకంగా ఇక్కడ చూడండి H12 HR అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్. నెక్స్ట్ H22 అంటే మనకి అవుట్పుట్ ఇంపెడెన్స్. ఓకే ఈ రకంగా మనం H పారామీటర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేస్తాం. H పారామీటర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేశాక మనం ఒక సర్క్యూట్ ని డ్రా చేయాలి. H పారామీటర్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ అని చెప్తారు. ఆ సర్క్యూట్ ని డ్రా చేశాక మన క్యారెక్టరిస్టిక్స్ ని కూడా ఫైండ్ అవుట్ చేసుకోవాలి. ఓకే సో మనం రాస్తున్నవి మళ్ళీ ఒకసారి ఇక్కడ రీకలెక్షన్ చేసుకొని రాసుకుందాం. సో H22 ఫైండ్ అవుట్ చేసాం. ఏమని H0 అని ఫైండ్ అవుట్ చేసాం. ఏ రకంగా I2/V2. ఓకే నెక్స్ట్ ఇంకెవరిని చెప్పాలి H12 చెప్పాలి. సో H12 వచ్చేసి మనకి వోల్టేజ్ గెయిన్ V1/V2. సో ఇది రివర్స్ వోల్టేజ్ గెయిన్ అని చెప్పాలి. సో ఈ రకంగా కూడా మనం ఫైండ్ అవుట్ చేయడం జరిగింది. సో ఇది కూడా మనకి ఇంపార్టెంట్. సో ఈ రకంగా మనం పారామీటర్స్ అన్ని ఫైండ్ అవుట్ చేస్తాం. ఇది ఏ కేసు అవుతుంది V2 0 కేసు. ఇది మనకి I1 0 కేసు. ఇది షార్ట్ సర్క్యూట్, ఇది మనకి ఓపెన్ సర్క్యూట్. సో ఒకటి మనకి షార్ట్ సర్క్యూట్ అయితే రెండోది మనకి ఏమవుతుంది ఓపెన్ సర్క్యూట్ అవుతుంది. ఆ రకంగా మనం H పారామీటర్స్ అన్నిటిని ఫైండ్ అవుట్ చేసుకోవడం జరిగింది. ఓకే ఇప్పుడు సర్క్యూట్ డయాగ్రామ్ డ్రా చేద్దాం. సర్క్యూట్ డయాగ్రామ్ ని డ్రా చేస్తాం. H పారామీటర్స్ ఈక్వివాలెంట్ సర్క్యూట్ ని డ్రా చేసుకుందాం. సో ఇప్పుడు డ్రా చేద్దాం. చూడండి ఇది రెసిస్టెన్స్ వాల్యూస్ H11. ఓకే సో ఇక్కడ H11 అంటే ఎవరికి ఈక్వల్ చూసుకోండి. ఎవరికి ఈక్వల్ మనకి H చూడాలి ఎందుకే రాసాను ఇక్కడ H11 ఎవరికి ఈక్వల్ HI అంటే మనకి ఇన్పుట్ ఇంపెడెన్స్ కి ఈక్వల్. ఓకే సో ఇక్కడ వోల్టేజ్ సోర్స్ ని డ్రా చేస్తున్నాను. వోల్టేజ్ సోర్స్. సో ఇది మనకి వోల్టేజ్ సోర్స్. దీనికి H12 V2 అని నేమ్ చేశాను. సో ఇది మనకి వోల్టేజ్ సోర్స్. ఓకే ఇందులో ఫ్లో అయ్యే కరెంట్ I1. ఈ రకంగా మనం సర్క్యూట్ ని డ్రా చేసుకోవాలి. ఇక్కడ మనం ఇచ్చే సప్లై వోల్టేజ్ V1. ఓకే ఈ రకంగా మళ్ళీ ఇంకా ఇక్కడ ఇంకొక కరెంట్ సోర్స్ ని డ్రా చేయాలి. ఇది మనకి కరెంట్ సోర్స్. ఇది H21 I2 అవుతుంది. సో ఇది మనకి రెసిస్టర్ H2 ఇక్కడ మనం అవుట్పుట్ వోల్టేజ్ కన్సిడరేషన్ లో తీసుకుంటాం. సో ఇది మనకి కరెంట్ డైరెక్షన్ అయింది. ఓకే ఇది మనకి కరెంట్ సోర్స్ అవుతుంది. ఓకే ఇక్కడ అబ్జర్వ్ చేయండి H12 అంటే మనకి ఇక్కడ ఏంటి చూడండి H12 అంటే HR అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్. ఓకే సో ఇక్కడ H21 అంటే ఏంటి మనకి చూడండి HF ఫార్వర్డ్ కరెంట్ గెయిన్. నెక్స్ట్ H22 అంటే మనకి ఇక్కడ H0 అవుట్పుట్ ఇంపెడెన్స్. సో ఈ రకంగా మనం సర్క్యూట్ ని డ్రా చేస్తాం. సో ఇక్కడ మనం I2 కదమ్మా I1 కన్సిడరేషన్ లో తీసుకోవాలి. సిన్స్ ఈ వాల్యూస్ మనకి I1 తో కదా డిపెండ్ అయ్యాయి. I1 V2 ఇక్కడ ఆల్రెడీ V2 రాసాము. ఇక్కడ మనం I1 ప్రొవైడ్ చేయాలి. ఇది అలాగా కామన్ బేస్ కాబట్టి ఇక్కడ కూడా కనెక్షన్ ఇవ్వాలి. కామన్ బేస్ కాబట్టి ఓకే సో కామన్ బేస్ కాబట్టి ఇక్కడ కనెక్షన్ ఇవ్వాలి. ఇది రాసేటప్పుడు కన్ఫ్యూజ్ అవ్వకుండా రాస్తాం. అది I2 కాదు I1 అవుతుంది. ఎందుకంటే మనకి I1 V2 ఇండిపెండెంట్ I1 V2 మనకి ఇండిపెండెంట్ పారామీటర్స్ అవుతాయి. రిమైనింగ్ V1 I2 కూడా మనకి డిపెండెంట్ పారామీటర్స్. సో ఆ విషయం లాస్ట్ ఆల్రెడీ చెప్పుకున్నాం. డిపెండెంట్ వేరియబుల్స్ ఏవవుతాయి మనకి V1 I2 ఎవరి మీద డిపెండ్ అవుతాయి I1 మీద V2 మీద డిపెండ్ అవుతాయి. ఓకే సో ఆ రకంగా మనకి అక్కడ I1 అవుతుంది. ఇది కామన్ బేస్ అని చూపించడం కోసం ఇలా రాస్తాం అన్నమాట అంతే. సో ఒక ట్రాన్సిస్టర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో తీసుకున్నప్పుడు PNP ట్రాన్సిస్టర్ కామన్ బేస్ కాన్ఫిగరేషన్ లో తీసుకున్నప్పుడు
మనం ఈ రకంగా హెచ్ పారామీటర్స్ ఈక్వివలెంట్ సర్క్యూట్ ని డ్రా చేసుకోవచ్చు. సో ఈ విషయాలు చాలా ఇంపార్టెంట్ అయిన విషయాలు. H11 అంటే HI అంటే ఇన్పుట్ ఇంపెడెన్స్. ఓకే, సో ఇది మనకి ఫార్వర్డ్ కరెంట్ గెయిన్, అవుట్పుట్ కరెంట్ బై ఇన్పుట్ కరెంట్, దట్ మీన్స్ H21. నెక్స్ట్ H22 అంటే మనకి అవుట్పుట్ అడ్మిటెన్స్ అంటే I2 బై V2 అంటే కరెంట్ బై వోల్టేజ్. నెక్స్ట్ H12 అంటే HR అంటే రివర్స్ వోల్టేజ్ గెయిన్ అంటే అవుట్పుట్ బై ఇన్పుట్ ఉండాలి, కానీ దానికి ఆపోజిట్ లో ఉంది కాబట్టి రివర్స్ వోల్టేజ్ గెయిన్ కింద తీసుకుంటాం. ఈ రకంగా మనం H పారామీటర్స్ ని డ్రా చేసుకుంటాం.